హాయ్ హలో ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. నేనైతే మటన్ కర్రీకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని మిక్సీలో వేసుకొని మంచి స్మూత్గా పౌడర్ చేసుకున్నాను. అందులోనే ఒక టొమాటో కూడా యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ కింద చేసుకున్నాను. అండ్ ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసుకున్నాను. పాన్లో ఆయిల్ వేసుకొని అందులో చాప్డ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుని తర్వాత 2 బే లీవ్స్ కూడా వేసుకున్నాను. అండ్ అట్లానే ఏదైతే ఆనియన్ పేస్ట్ చేసుకున్నానో అది వేసుకొని తర్వాత మసాలా ప్లస్ టొమాటో పేస్ట్ వేసుకొని అదంతా మగ్గించుకొని ఆయిల్ కొంచెం పైకి తేలిలా ఉండేలాగా చూసుకొని తర్వాత మటన్ ఏదైతే తెచ్చుకున్నానో నేను ఇక్కడ 1/2 kg మటన్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు అండ్ కారం, సాల్ట్ మీకు తగినంత ఎంతగా స్పైస్ని బట్టి అంత విధంగా వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే స్పైస్ యూస్ చేశాను. అట్లానే మిరియాల పౌడర్ కూడా యూజ్ చేసుకున్నాను స్పైస్ అండ్ ఘాటు కోసం అయితే. అండ్ కారం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గించుకొని ఒక 5 minutes తర్వాత అందులో 250 ml ఆఫ్ వాటర్ అనేది వేసుకొని అప్పుడు కుక్కర్ విజిల్స్ అనేది పెట్టుకోండి. నేనైతే 5 to 6 యూజ్ చేశాను. 4 to 5 అయితే సరిపోతుంది. యాక్చువల్లీ బాగా పీస్ అనేది మెత్తగా ఉండాలంటే కనుక 6 అన్నా పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో ఫైనల్లీ మన మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.